తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మన పనుల కోసం మనం ఎంతైతే సాయశక్తులారా ప్రయత్నం చేస్తున్నామో, కష్టపడుతున్నామో, మన వాళ్ళు కూడా మనకు అండగా నిలబడడం కోసం సాయశక్తులారా ప్రయత్నిస్తారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. శిరోవేదన, నూతన ఆరోగ్య సమస్యలతోటి విసిగిపోయే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఒకానొక సందర్భంలో విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవాలన్న విధంగా కొన్ని టికెట్లు రిజర్వేషన్లు చేసుకోవడము, ప్రణాళికలు వేసుకోవడము అనేది సంభవిస్తుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి. మానసికంగాను శారీరకంగాను దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో, ఆలోచనల విషయంలో కాస్తంత మెలకువలు పాటించడం అనేది అత్యంత ఉత్తమమైనటువంటి విషయము. కొన్ని సందర్భాలలో మనం వెళుతున్నటువంటి దారి కరెక్టా కాదా, లేదా మనం కొన్ని ప్రయత్నాలు చేశాము, వాటికి పూర్తి స్థాయిలో రిజల్ట్ అనేది రాకుండానే వెనుదిరిగి రావడం ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని గ్రహించండి. ఒకానొక సందర్భంలో ఆఖరి నిమిషంలో కూడా మార్పులు ఎన్నో వస్తుంటాయి. అప్పటి వరకు ఒక వ్యక్తి గెలుస్తారన్న భావన ఉంటుంది. ఆఖరి నిమిషంలో మాత్రం ఇదంతా కూడా తారుమారైపోవడము, ఇంకొక వ్యక్తి 10 ఓట్లతోనే గెలుపొందారన్న విషయం బయటికి రావడం అనేది మనం చూస్తున్నటువంటి కామన్ విషయమే. ఇదే రకమైనటువంటి పరిణామాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఆఖరి నిమిషం వరకు పోరాటం మాత్రం వదిలిపెట్టద్దు. పూర్తిగా పని పూర్తయ్యాక మాత్రమే, దాని రిజల్ట్ వచ్చాక మాత్రమే అప్పుడు వెనుదిరగండి. వేరే వృత్తిని మొదలు పెట్టండి. ఇది నేను మీకు ఇచ్చే సూచన, సలహా. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. అన్ని రకాల ప్రయోజనాలని అందుకోగలుగుతారు.